డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 డేస్ ప్రోగ్రామ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నాతో పాటు రమ్మగారు ఉన్నారు. నమస్తే రమ్మగారు. నమస్తే చేయ. రమ్మగారు, పెదరాసి పెద్దమ్మ కథలు విని చాలా రోజులు అవుతున్నట్లు అనిపిస్తోంది నాకు. సో ఈ రోజు ఏదైనా ఒక కథ చెప్పుకుందాం. ఒక ఊళ్ళోనట ఒక వర్తకుడు చాలా సంపాదించాడు. ఆయన చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. అయితే ఆ రోజుల్లో ఆస్తిపాస్తులు అంటే మన లెక్కకి బాగా ఉన్నట్టు ఆ రోజుల్లో కొంచెం పర్వాలేదు ఆస్తులు అనమాట. ఆయనకి 3 కొడుకులు ఉన్నారట. 3 కొడుకులు ఉంటే ఆయన అవసాన దశకు వచ్చాక అంటే పెద్దవాడు అయిపోయాక పిల్లలు 3ని పిలిచి, అబ్బాయిలు తోటలు దొడ్లు మీకు ఎవరి విషయం వాళ్ళ పేరుకి రాసేసాను. అయితే మన దగ్గర 3 అమూల్యమైన రత్నాలు ఉన్నాయి. 3 వజ్రాలు. ఈ 3 వజ్రాలు ఒక పెట్టెలో ఉన్నాయి. తలా ఒక వజ్రం తీసుకోండి. ఎప్పుడు మీరు ఆస్తులు సెపరేట్గా పూర్తిగా తీసేసుకునేటప్పుడు మీరు కలిసి ఉన్న నాళ్ళు వజ్రాలని పెట్టెలోనే ఉండనివ్వండి. పెట్టేట్లాగే ఉంచండి, పెట్టెని ముట్టుకోవద్దు. కొన్నాళ్ళు కలిసి ఉండండి. మీరు కలిసి మనం ఉండలేము అని అనుకున్నప్పుడు ఎవరి పేరుని రాశాను కదా వాళ్ళ ఆస్తులు వాళ్ళు తీసుకుని సెపరేట్గా వెళ్ళిపోతూ ఈ వజ్రాలను కూడా ఎవరి వజ్రం వాళ్ళు 3 రత్నాలని 3 భాగాలు ముగ్గురు 3 తీసుకోండి అని చెప్పాడు. తను ఉండగానే పెట్టె తెరిచి చూపించాడు. 3 పెద్ద పెద్దవి కోడిగుడ్డంత వజ్రాలు 3 వజ్రాలు ఉన్నాయి. సరే బాగుంది, పెట్టె మూసేశారు, పక్కన పెట్టారు. కొన్నాళ్ళకి తండ్రి పరంపదం ఇచ్చాడు. పెద్దవాడైపోయాడు కదా. కొద్ది రోజులు అన్నదమ్ములు కలిసి ఉన్నారు. పెద్ద అబ్బాయి పెళ్ళి అయింది అప్పటికే. 2వ వాడి పెళ్లి చేశారు, 3వ వాడి పెళ్లి చేశారు. 2-3 పిల్లలు పుట్టాక ఇది మొత్తం కలిపి ఒక 5-6 ఏళ్లలో జరిగింది. ఏమనుకున్నారు? ఇల్లు సెపరేట్ అయిపోదామని అనుకున్నారు. భాగాలు పడదామని. భాగాలన్నీ పడిపోయారు. ఎవరి ఇల్లు వాళ్ళకి సెపరేట్ చేసేసుకున్నారు. గోడలు కట్టేసుకున్నారు. ఎవరి పొలాలు, ఎవరి దొడ్లు, ఎవరి తోటలు వాళ్ళు తీసేసుకున్నారు. ఇక వజ్రాల వంతు వచ్చింది. పెట్టె తెరిచి చూస్తే 2 ఉన్నాయి అందులో. 3వది లేదు. ఇప్పుడు 2 ఎట్లా పంచుకుంటారు? 3కి 3 ఉన్నప్పుడు 3వ వజ్రం ఏమైంది? వాళ్ళల్లో వాళ్ళు పోట్లాడుకున్నారు, బాధించుకున్నారు, తగాదా పడ్డారు. ఏమీ కుదరలే. సరే వాళ్ళు ఏం చేశారంటే, ఇలా కాదు, ఈ తగాదాలు మన ఆస్తి వాస్తుల గురించి తేల్చాల్సింది ఎవరు? ఇద్దరు నాన్న ఉంటే బాగుండేది, తండ్రి లేడు. ఇప్పుడు మహారాజే మన తండ్రి. అందుకని మహారాజు దగ్గరికి వెళ్దామని వెళ్ళారు. 3 మాట్లాడాడు రాజుగారు. 3తో మాట్లాడితే మాకు తెలియదంటే మాకు తెలియదు అన్నారు. అయితే ఈయన ఏమైంది, 2 వజ్రాలని 3కి ఎట్లా పంచాలి అదో ప్రశ్న. సరే ఆయన ఏం చేశాడంటే 4 రోజులు పట్టణం అంటే వీడు పక్క ఊరు టౌన్కి వెళ్ళాలన్నమాట. రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటే నగరానికి వెళ్ళాలి కదా. ఉండండి అని చెప్పి ఏం చేశాడు, ఆ ఊళ్ళో వాళ్ళ పేదరాజు పెద్దమ్మ ఉన్న ఊరు అనమాట అది. ఆ పెద్దమ్మ కబురు చేసి ఈ 3 వర్తక కుమారులు, వైశ్య కుమారులు మీ ఇంట్లో అట్టు పెట్టుకోమని ఆవిడకి కబురు చేశాడు. వీళ్ళని పెద్దమ్మ ఇంట్లో ఉండండి అన్నాడు. అన్నాక ఆవిడని పెద్దమ్మని రహస్యంగా పిలిచి ఇట్లా జరిగింది, వీళ్ళలో దొంగ ఎవరో నేను తేల్చలేకపోతున్నాను, నువ్వు ప్రయత్నం చేయమని చెప్పాడు. ఓకే. మనం ముందే చెప్పుకున్నాం పెదరాజు పెద్దమ్మ చాలా తెలివైంది, బాగా ప్రపంచం తెలిసిన ఆవిడ. అయితే ఏమైంది, ఈ పెద్దమ్మ ఈ 3 అబ్బాయిల్ని ఆ రోజు తీసిపోయింది. తనతో పాటు ఏదో భోజనాలు చేశారు. చీకటి పడ్డాక వాకిట్లో కూర్చున్నారు. కూర్చుంటే పెదరాజు పెద్దమంది, అబ్బాయిలు ఏం తోస్తుంది, మీరు ఊళ్ళల్లో పిల్లలతో జల్లలతో ఉండేవాళ్ళు, ఏదైనా ఒక కథ చెప్తాను అని చెప్పి కథ చెప్తానంది. అబ్బాయిలు 3 రెడీ అయ్యారు. ఇప్పుడు కథలో 2వ కథ వస్తుంది అనమాట. అయితే పెద్దమ్మాయి ఈ కథ చెప్పింది ఏంటంటే, పక్కనున్న కోసల దేశపు రాజకుమార్తె ఒక్కతే కూతురట రాజుగారికి. ఒకే కూతురు అయితే ఆయన ఏం చేశాడు, అమ్మాయిని బాగా చదివించట. ఒక గురువుగారి దగ్గర పెట్టి బాగా చదివి, ఎందుకంటే ఒక పిల్లే, ఆ పిల్లకే రాజ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతో ఒకవేళ పెళ్లి చేసిన భర్త రాజుగారి భర్త అవుతాడు తప్ప భర్తే రాజు అవడనమాట, అవ్వకూడదని పిల్లని బాగా చదివించి యుద్ధ విద్యలు అన్నీ నేర్పిస్తే బాగుంటుందని ఒక గురువుగారి దగ్గర నేర్పించారు. గురువుగారి దగ్గర అందరూ మగపిల్లలే. ఆ రోజుల్లో వాళ్ళే చదువుకునేవాళ్ళు. ఈ స్త్రీకి విద్య నేర్పించడం ఒక ప్రత్యేకమైన పద్ధతి. ఆయన చాలా కష్టపడి ఈ అమ్మాయికి 4 చదువులన్నీ చెప్పాడు. చెప్పిన తర్వాత అమ్మాయి చదువు అయిపోయింది. ఏదో వివాహం నిశ్చయమైంది. గురువుగారికి వెళ్ళొస్తాను గురుగారు అని చెప్పేసరికల్లా గురువు అన్నాడు, అమ్మాయి గురుదక్షిణ ఇవ్వవా అంటే ఇస్తానండి, మీరు ఏది అడిగితే అది ఇస్తానని. అయితే ఆయన ఏమన్నాడు, నీ పెళ్ళయ్యాక నువ్వు భర్త దగ్గరికి మొదటి రోజు వెళ్తావు కదా, ముందు నా దగ్గరికి రా అని చెప్పాడు. చెప్పేసరికల్లా అమ్మాయి సరేనని ఏం చేస్తుంది, ఎవరికి ఆడవాళ్ళకి లభించిన అపూర్వమైన విద్య తనకి దొరికింది. గురువు మంచివాడు అవటం వల్ల ఇన్నాళ్లలో గురువు చక్కగా విద్య బోధించాడు, బాగా తెలిసేలా చేశాడు, యుద్ధ విద్యలు నేర్పించాడు, అస్త్రాలు శస్త్రాలు నేర్పించాడు, రాజనీతి నేర్పించాడు, పురాణాలు గ్రంథాలు సమస్తము లెక్కలు డొక్కలు అన్నీ నేర్చుకుంది. గురువుని ఎలా కాదంటుంది. సరే అబ్బాయి ఒప్పుకుంది పిల్ల, సరేనంది. కొన్నాళ్ళు అయిన తర్వాత పెళ్ళి అయిపోయింది. పెళ్లి కుదిర్చారు ఆల్రెడీ సంబంధం. పెళ్లి కుదిరిన రోజు తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ మొదటి రోజుల్లో భర్త దగ్గరికి అమ్మాయికి వెళ్తే ఆయన ఇంటికి పంపించినప్పుడు భర్తకి ఏం చెప్పిందంటే, ఇలా నేను నా గురువుకి మాట ఇచ్చాను,
ఒకసారి వెళ్ళి ఆయన్ని చూసి రావాలి నేను, ఆయన నన్ను తన దగ్గరికి రమ్మన్నాడు అంతే అనేసరికల్లా, గురువుగారు రమ్మన్నాడు అనేసరికల్లా ఒక దురుద్దేశం రావాలి. ఇతను అన్నాడు, సరే నువ్వు రాణివి, ఈ దేశానికి రాజు అయిపోతావు రేపొద్దున. ఇవాళ రాజకుమార్తె, దేశానికి రాజు ఆవిడే, అవటానికి స్త్రీ అయినా రాజు ఆవిడే. కాబట్టి గురువుకి ఇవ్వవలసిన దక్షిణ ఇవ్వలేదన్న పేరు ఎందుకు నీకు? చెడ్డమాట కదా. ఆయన ఏదైనా కానీ గురువు చెడ్డదనం గురువే ఉంచుకుంటాడు, నువ్వు చెడ్డ అవ్వపోక. కాబట్టి వెళ్ళిపోమన్నాడు, వెళ్ళమన్నాడు. వెళ్ళమంటే ఇప్పుడు గురువుగారి దగ్గరికి వెళ్తానని మంది మార్బలాన్ని పిలిస్తే పరుగు పోతుంది. ఈ అమ్మాయి ఏం చేసింది, చక్కగా సర్వాలంకారాలతోటి పెళ్ళైన కొత్త పెళ్లి కూతురు చక్కగా పండల్ని బాగా అలంకరించుకుని ఉంటుంది కదా నిండుగా. ఈ అలంకారంతో పాటు ఒక మేలు ముసుగు వేసుకుని గురువు గారింటికి దారి పట్టింది ఒకతే. వెళ్తుంటే ఒక దొంగ అటకా ఇచ్చాడు, అమ్మాయిని కత్తి చూపించాడు, ఇచ్చే నా నగలన్నీ ఇచ్చేయమన్నాడు. అనేసరికల్లా ఈ అమ్మాయి అయింది, నాయన అది కాదు, ఇట్లా భర్త దగ్గరికి వెళ్ళే ముందు తన దగ్గరికి నా గురువు రమ్మన్నాడు, సర్వాలంకారాలతోటి తన దగ్గరికి రావాలని ఆయన ఉద్దేశము, అందుకని నేను అక్కడికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు, గురువుగారి దగ్గరికి వెళ్ళొచ్చాక నీ నగలు నీకు ఇచ్చేస్తా, ఇక్కడ నుంచో నేను వచ్చేదాకా. నా వెనకాల రక్షక భటులు లేరు, ఎవ్వరు లేరు, నేను పట్టించను. ఇప్పుడున్న నేనున్న పరిస్థితిలో ఈ మాట నేను ఎవ్వరికీ చెప్పలేను, ఎవ్వరికి రహస్యం కదా ఇది. కాబట్టి నువ్వు ఇక్కడే కూర్చో, ఈ అరుగు మీద కూర్చో, గుడి అరుగు మీద నేను గురువుగారి దగ్గరికి వెళ్ళి వస్తాను. నడుచుకుంటూ పోయింది గురువుగారి దగ్గరికి. వెళ్ళింది, రాత్రి 12 గంటలైంది. గురువుగారింటి తలుపు కొట్టింది. గురువుగారు తలుపు తీశారు. ఎదురుకుండా సర్వాలంకార శోభితురాలుగా ఉన్న మహారాణి చక్కగా మేలు ముసుగేసుకుని కొత్త పెళ్లి కూతురు వచ్చి నుంచు. ఆయన అమ్మాయి లోపలికి రమ్మన్నాడు. రమ్మన్నాక లోపల నుంచి అక్షింతలు తీసుకొచ్చాడు. దండం పెట్టమ్మా అన్నాడు. ఆవిడ దండం పెడితే అక్షింతలు వేసి, చాలా సంతోషంగా ఉండు, నువ్వు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నావు, గురుదక్షిణ చెల్లించాల్సిందేనన్న నీ పట్టుదలే రేపు నువ్వు రాజుగా జయించగలిగే పట్టుదలని ఇస్తుంది నీకు. ఎప్పుడో ఒక చోట స్త్రీగా నువ్వు వెనకబడిపోకుండా ఉండటానికే నీకు ఈ పరీక్ష. నువ్వు ఇప్పుడు నీ స్త్రీత్వం కనుక బయటపడిందా, నువ్వు గురుగారి దగ్గరికి వెళ్తే ఎలా వెళ్తాను పరపురుషుడి దగ్గరికి అని నువ్వు ఆలోచించితే నువ్వు రాజుగా పనికొచ్చేదానివి కాదు. కానీ ఈ సాహసం వల్ల భర్తకి నిజం చెప్పి అతన్ని ఒప్పించుకుని రాగలిగావంటే ఈ సాహసమే రేపొద్దున నువ్వు రాజుగా రాణించటానికి చాలా బాగా పనిచేస్తుందని అక్షంతలేసి, అమ్మ క్షేమంగా వెళ్ళిరా అని పంపించేశాడు. ఈవిడ పిడిబాకు కూడా లేదు, పెళ్లి కూతురు కదా, అలాగే వచ్చింది, వెళ్ళిపో చీకట్లో ఒకతే. వెనక్కి తిరిగి వెళ్ళింది. వెళ్ళేసరికల్లా ఈవిడ వెనకాలే అక్కడ దాకా వచ్చినటువంటి దొంగ అవంతా చూశాడు. ఆవిడ గురువుగారి పాదాల దగ్గర కూర్చోటం, మీరేం చేసినా నాకు ఓకేనన్నట్టుగా ఆయన దగ్గరికి వెళ్ళటం, ఆయన తాలూకు ఔదార్యం ఇవి చూసేసరికల్లా ఆ దొంగ అన్నాడు, అమ్మ నువ్వు మామూలు మనిషివి కాదు, నాకు అర్థం కాలేదు, నేను నిన్ను ఒక అమ్మాయిగా నీ ఒంటి మీద నేను నగలనే చూశాను, నీవెంత సాహసికురాలివో, నువ్వు ఏం చేయగలవో నాకు అర్థమైంది అది గురువుగారి మాటల వల్ల, నిన్ను నేనేం చేస్తానమ్మా, వెళ్ళిపో ఇంటికి అన్నాడు. ఈ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయింది. మామూలుగా భర్త ఆమె దగ్గర తీసుకున్నాడు, లోపలికి తీసుకెళ్ళిపోయాడు. అయిపోయింది. ఇప్పుడు పెద్దమ్మ అడిగింది, పేదరాజు పెద్దమ్మ, అయ్యా 3 వ్యక్తులు కనపడ్డారు మనకి, 4 వ్యక్తులు ఉన్నారు ఈ కథలో, రాణిగారు, ఆవిడ భర్త, దొంగవాడు, రాణిగారి గురువు. ఈ 4గురిలో గొప్ప ఔదార్యం ఎవరిదో చెప్పండి, ఎవరిది గొప్ప ఔదార్యం చెప్పమంటే పెద్ద అబ్బాయి అన్నాడు, అమ్మ పెళ్ళి అయింది, కొత్త పెళ్లి కూతురు, గురువైనా కావచ్చు, పరపురుషుడి దగ్గరికి వెళ్తానంటే పంపిస్తానన్నాడే ఆ భర్త చాలా గొప్పవాడమ్మా అన్నాడు. రెండోవాడు కాంట్రవర్సీ ఏం లేదు. రెండోవాడు ఏమన్నాడు, సర్వాలంకారాలతోటి నువ్వేం చేసినా నాకు సరేనన్నట్టుగా రాణి వస్తే వెనక్కి పంపేసిన గురువు చాలా గొప్పవాడు, గురువు ఔదార్యం గొప్పదన్నాడు. మూడోవాడికి నవ్వొచ్చింది, అవేం గొప్పలరా, అది కాదు గొప్ప, అన్ని నగలతోటి అమ్మాయి కనపడితే నగలు వదిలిపెడతాడు రా ఎవడైనాను, నగలు వదిలిపెట్టేశాడు, డబ్బుని వదిలాడంటే వాడు కదా ఔదార్యవంతుడు అనేసరికి ఆవిడ నవ్వింది, అయ్యా వీళ్ళు 3 కనపడ్డారా, గురువు తనని కోరాడు అన్న మాట భర్తకి చెప్పడానికి ఎంత సాహసం చేసి ఎంత మాట అంది ఆ అమ్మాయి, ఎంత బాధపడి ఎంత కష్టపడి చెప్పుంటుంది. ఆ అమ్మాయి ఔదార్యం, ఆ అమ్మాయి గొప్పతనం కనపడలేని మీకు. దొంగవాడు ఎదురుపడితే నగలన్నీ ఇచ్చేస్తాను నాయన, ఆ పని చేయి, నన్ను అక్కడికి వెళ్ళిరా నీవు అని మహారాణి, రాజ్యానికి కాబోయే రాజు, వాడి ఎదురుకుండా సాగిలు పడి దండం పెట్టుకుంది దొంగవాడి. అక్కడ ఆవిడ గొప్పతనం మీకు కనపడలా. గురువుగారి దగ్గరికి వెళ్ళి చదువు చెప్పిన గురువు దగ్గర పాదాక్రాంతురాలుగా పాదాల దగ్గర కూర్చుంది, అక్కడ మీకు కనపడలేదా స్త్రీ ఔదార్యాన్ని గుర్తించరా నాయన మీరు
వీళ్ళందరికంటే గొప్పది రాణి కదా అని నవ్వింది. నవ్వితే వాళ్ళు ఏమన్నారు, మగవాళ్ళల్లో ఔదార్యమే మాకు తెలుస్తుందవ్వా, స్త్రీ ఔదార్యం మాకేం తెలుస్తుంది అన్నారు. ఈవిడేం చేసిందంటే, పడుకోండి నాయనా చీకటి పడిపోయిందని ముగ్గురిని పడుకోమని. కథ అయిపోయింది, కబుర్లు చెప్పుకుంటున్నారు కదా. తెల్లవారి పొద్దున ఈవిడ లేచి రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఆఖరి వాడు దొంగ, ఎందుకంటే వాడికి ధనం మీద ఆశ. పై వాళ్ళిద్దరికి డబ్బు పోగొట్టుకున్న దొంగ పట్ల ఏ జాలి లేదు. వాడు దొంగ, వాడికి అంతే కావాలనుకున్నారు. వాళ్ళకి దొంగతనము లేదు, దాని మీద ఆశ లేదు. పెద్దవాళ్ళిద్దరూ కాదు మహారాజా, మూడో వాడే దొంగ అని తేల్చి చెప్పేశారు కదా. ఈవిడ తెలివితేటలకు ఆశ్చర్యపోయాడు. ఒక కథ కల్పించి చెప్పి వాళ్ళల్లో ఉన్న ఎవరికి బంగారం మీద లేదా ధనం మీద వ్యామోహం ఉంది అనేది ఒక వాక్యంలో పట్టేసుకుంది అనమాట. ఆవిడ తెలివిగా కథ చెప్పి తెలుసుకుంది కదా. మర్నాడు పొద్దున రాజుగారు ఏమన్నారంటే, ఇవి ఉన్న వస్తువులు 2 వజ్రాలనే కదా, పెద్దవాళ్ళిద్దరికీ చెందుతాయి, మూడో వాడికి వజ్రం లేదు, మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పట్టు కామ్గా వెళ్ళిపోయారు. నువ్వే తీసావా అని వాడిని వీళ్ళు అడగల, నేనే తీశాను అని వాడు చెప్పల. తర్వాత అదేమిటి 2 ఉంటే మా ముగ్గురికి పంచకపోతే ఎలా అని రాజు దగ్గర మాట్లాడలా. తెల్లవార్లు వాళ్ళు ముగ్గురు ఆలోచించుకుంటే ఎవరికి వాళ్ళకి పెద్దమ్మ తమని ఏం చేసిందో వాళ్ళకి అర్థమైంది అనమాట. దొంగ వాళ్ళలో వాళ్ళకే తెలిసిపోయాడు. కానీ వాళ్ళు ఇంకా మాట్లాడకుండా ఉండిపోయారు. పెద్దవాళ్ళిద్దరూ చెరుకో వజ్రం తీసుకున్నారు, రాజుగారికి 2 దండాలు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయారు. ఉన్న ఆస్తులు పంచుకున్నారు. ఆల్రెడీ వాడు వజ్రం ఒకడు కొట్టేశాడు. అతను ఏమనుకున్నాడు, ఈ 2 అమ్మించి ధనాన్ని 3 ముక్కలు చేయొచ్చని భావించాడు. రాజు దగ్గరికి వెళ్ళేసరికి సగం తగ్గిపోయింది. పెద్దమ్మ దగ్గర దొరికిపోయేసరికల్లా ఇంకేమీ లేదు. ఇప్పుడు దొంగని చేసి వాడిని కారాగారంలో పడితే కుటుంబ మర్యాద పోతుంది. అలా చేయకుండా సింపుల్గా ఈ సమస్యని పరిష్కరించేశారు. పెదరాజు పెద్దమ్మ తాలూకు తెలివితేటల వల్ల ఆవిడ ఒక వాక్యాన్ని, ఒక కథ చెప్పి 2 వాక్యాల్లో ఇతను దొంగ అవడానికి హెచ్చు అవకాశం ఉంది అనేది ప్రూవ్ చేసేసి చెప్పేసింది అనమాట. సో రాజుగారు చాలా సంతోషించి పెద్దమ్మని ఆవిడకి ఏదో చిన్న సన్మానం చేసి, ఇట్లాగే మా రాజ్యంలో వచ్చిన సమస్యలు పరిష్కరించడానికి నీ సహాయం కావాలమ్మా అని ఆవిడ చాలా మెచ్చుకున్నాడట. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారి కథ కూడా. 2 కథలు చాలా ఇంట్రెస్టింగ్, తెలివితేటలకు సంబంధించింది కదా. చాలా బాగుందండి, పిల్లలకి చెప్పడానికి బాగుంటుంది కదా. ఇప్పుడు మనం కూడా ఈ సిచ్యువేషన్ లో మనమైతే ఏం చేస్తాము అనేది అప్పుడప్పుడు మనం ఆలోచించుకుంటూ ఉండాలి కదా. దానికి సంబంధించినట్టుగానే ఉంది కదా కథ. ఇందులో నీతి ఉంది, నీతి కూడా ఉంది. పిల్లలకి చెప్తాను కూడా మీరు అన్నట్లుగా చాలా బాగుంటుంది. ఇంకో కథతో మళ్ళీ కలుద్దామండి. తప్పకుండా చేయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.